నిర్మల్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి సంఘ భవనంలో జెండా ఎగురవేశారు. కార్మికుల హక్కులు నీరుగార్చడానికి కార్మిక చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తొలగించి 4 లేబర్ కోడ్ల ద్వారా బహుళ జాతి సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా ప్రవర్తిస్తుందన్నారు. ఇక ఐఎఫ్టియు కార్మికుల కార్యదర్శి కట్ల రాజన్న వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 కోర్సులుగా తీసుకొచ్చి వాటిని 8 గంటల పనికి బదులు 12 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 8 గంటల పనిని ఉండాలని చెప్పేసి 12 గంటల పని రద్దు కావాలని ప్రపంచంలో ఇవాళ కుబేరులకు మన ఆస్తి దోచి పెడతా ఉన్నారు, మన శ్రమను దోచి పెడతా ఉన్నారు. కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారు సంస్థలకు ఇవాళ దేశ సంపదనంతా దోచి పెడతా ఉన్నారు. పేదలకు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకునేటువంటి కార్మికులకు నిజ వేతనం దొరుకుతలేదు. కనీసం ఒక కుటుంబం బతకాలంటే 20,000 రూపాయల జీతం ఉండాలి, కానీ కేవలము 10,000 లోపు నుంచే బతికేటటువంటి స్థితి ఉన్నది. కనీసము ఇవాళ కనీస వేతనాల జీవో 19,000 ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవో తీసుకొచ్చింది. కానీ దాన్ని గెజిట్ లో మాత్రం మళ్ళీ 18,000